నిజంగా నిన్న అసలు బండి సంజయ్ గారి కొడుకుకు సంబంధించినటువంటి వ్యవహారం పోక్సో కేసు ఈ దేశంలో బాలికల రక్షణ కోసం మైనర్ బాలికల రక్షణ కోసం పోక్సో అనేది ఒక ప్రత్యేక చట్టం తీసుకొచ్చి దానికి ఒక చాలా స్పష్టమైనటువంటి ప్రతి విషయంలో కూడా నిర్దిష్టమైనటువంటి మార్గదర్శకాలు ఉన్నాయి. 8వ తారీఖు కేసు నమోదైంది. అసలు వాస్తవంగా 8వ తారీఖు కేసే చాలా ప్రత్యేక పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ కానీ మేము అందరము చాలా సీరియస్గా దానికి సంబంధించినటువంటిది మాట్లాడటం వల్ల అటు టీ న్యూస్ అటు నమస్తే తెలంగాణ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా బలంగా గొంతు వినిపించడం వల్ల బాధితుల పక్షాన మాట్లాడటం వల్ల మాత్రమే గత్యంతరం లేక ప్రధాని నరేంద్ర మోడీ గారి సభ ఉంది కాబట్టి అక్కడేమైనా ఇది ఒక ఇష్యూగా ప్రజల నుంచి ఏమన్నా వచ్చే అవకాశం ఉంది పబ్లిక్ నుంచి అన్నటువంటి భయపడి అప్పటికప్పుడు కేసు రిజిస్టర్ చేశారు. వాస్తవంగా 3 months నుంచి నడుస్తున్నది. 3 months నుంచి నడుస్తున్నది. బాధితులు పోయి ఫిర్యాదు చేసినటువంటి బాధితుల మీదనే వాళ్ళ మీదనే ఆ కుటుంబం మీదనే కేసు నమోదు చేస్తారు. సైమల్టేనియస్గా ఇక్కడ వీళ్ళు పోలీస్ స్టేషన్లో ఉండగా వాళ్ళని అక్కడ ఇంకొక దగ్గర వాళ్ళ మీద ఎవరో ఇంకో సంబాడి వస్తారు, కంప్లైంట్ ఇస్తారు, దాని మీద కూడా సేమ్ ఇది రెండింటిని ప్యారలైజ్ చేస్తారు. ఇవాళ ఈ పరిస్థితుల్లో నిజంగా కూడా 8వ తారీఖు అయిపోయింది. పోక్సో కేసులో నిజంగా కూడా ఏం జరుగుతుంది, వెంటనే అరెస్ట్ చేయాలి నిందితుడిని, అరెస్ట్ చేయాలి నిందితుడిని. కానీ 4 రోజులు అవుతున్నాక ఎందుకు ఏమైంది అంటే నిందితుడు పోలీస్ రికార్డ్స్ ఏం చెప్తున్నారంటే నిందితుడు పరారు ఉన్నారు. ఎవరు నిందితుడు? ఈ సాక్షాత్తు ఈ దేశానికి హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు. నిజంగా కూడా కేటీఆర్ గారు ట్వీట్ చేసిందే కదా, ఈ దేశానికి సహాయ మంత్రి హోంశాఖ మంత్రి కుమారుడే పరారిలో ఉన్నట్టుగా ప్రభుత్వ రికార్డులు చేస్తే ఇక నీకు ఎవరి పక్షాన ఈ వ్యవస్థ పనిచేస్తున్నట్టు, ఎవరి కోసం పనిచేస్తున్నట్టు? బాధితులని కాపాడటం కోసమా? బాధితులకు రక్షణగా నిలబడిందా చట్టం? లేకపోతే వేధించినటువంటి వాళ్ళని నిందితులని కాపాడటం కోసమా అనేది చాలా స్పష్టంగా ఉంది. మళ్ళీ ఇదంతా జరుగుతుండగా మళ్ళీ ఇంకా ప్రత్యక్షంగా నిన్న మొన్న గడిచిన కేసు నమోదైన తర్వాత 3 రోజులుగా ప్రత్యక్షంగా మహిళలు అటు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ దగ్గర కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఒక ఉద్యమ రూపంలో నిరసన సెగ అంటడంతో మళ్ళీ దాన్ని డైవర్ట్ చేయడం కోసం ముఖ్యమంత్రి గారు బండి సంజయ్ గారు ఇంకా డైరెక్షన్ ఎవరిదనే తెలియదు కానీ ఇద్దరు కొత్తగా డైవర్ట్ చేయడం కోసం ఆడుతున్నట్టు నాటకమే. నిన్న మొత్తం సిట్ అన్నారు. తీరా చూసేసరికి ఆర్డర్స్ వచ్చేసరికి ఏంటంటే సిట్టు లేదు, బిట్టు లేదు. అది విచారణ అధికారి. అంటే అడుగడుగున మోసమే, అబద్ధమే. అంటే ఎంతసేపు బాధితుల పక్షాన నిలబడాల్సినటువంటి వ్యవస్థ బాధితులను బెదిరించటము, స్వయంగా ఫిర్యాదు ఎవరైతే ఆ బాధితురాలు మైనర్ బాలిక తల్లిని వాళ్ళ ఫ్యామిలీ మొత్తం పిలిచి బండి సంజయ్ గారు ఇంట్లో పిలిచే వాళ్ళ ఇంట్లోనే పిలిచి బెదిరించిన అనేది వాళ్ళు చెప్తున్నటువంటిది, బాధితులు చెప్తున్నటువంటి విషయం. అంటే ఇంత అన్యాయమా? అదే బండి సంజయ్ గారు ఇదే పోక్సో వ్యవహారంలో గతంలో ఏం మాట్లాడిండు? చాలా పెద్ద మాటలు మాట్లాడిండు. అనేక సందర్భాల్లో చాలా ఇక ఆయన ధర్మం కోసం, ధర్మరక్షణ కోసం, ధర్మ సంస్థాపన కోసము ఆయనే పుట్టినట్టు, ఆయనే పోరాడుతున్నట్టుగా ఆయన ప్రతి సందర్భంలో మాట్లాడే మాటలు ఉన్నాయి. కానీ వాళ్ళు ఏంది ప్రాక్టికల్గా ఏమైంది? మిమ్మల్ని బాధితుల పక్షాన ఒక మైనర్ బాలిక ఆ కుటుంబము మాకు అన్యాయం జరిగింది, మమ్మల్ని మేము ఇబ్బంది పడ్డామని చెప్పేసి దేశం పోలీస్ స్టేషన్ల చుట్టూ మీ చుట్టూ అంత చుట్టూ తిరుగుతుంటే మీరు పిలిచి బెదిరించడము మీకు ఏ ధర్మం చెప్పింది? చెప్పండి. పొద్దులేసే ధర్మము, దేవుడు, సాక్ష్యము, ఆ గుళ్ళో ప్రమాణం, ఈ గుళ్ళో ప్రమాణం, భాగ్యలక్ష్మి ప్రమాణం బట్టి ఇవన్నీ చెప్తాడు కదా బండి సంజయ్ గారు. ఇవాళ మీకు ఏది చెప్పింది చెప్పండి? ఇంత అన్యాయమా? ఇంత దుర్మార్గమా?
దానికి రేవంత్ రెడ్డి గారు సర్కారు బాజాప్తా భుజాల మీద తీసుకొని బండి సంజయ్ కుటుంబాన్ని మిత్రుడిని కాపాడుకోవడం కోసం రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్ని ప్రయత్నాలు చేయాలో చేస్తారు. దాచిపెట్టేంతవరకు దాచిపెట్టారు, చేసేంతవరకు చేసిండ్రు. ఇక తప్పదు అనుకున్నప్పుడు ఎఫ్ఐఆర్ ఇచ్చిండ్రు. ఆ ఎఫ్ఐఆర్ ఇచ్చినాక కూడా మళ్ళీ పోక్సో చట్టం ఏం చెప్పింది అనేక సందర్భాల్లో పోక్సో కేసుల విషయంలో సుప్రీంకోర్టు కానీ కోర్టులో ఉన్నట్టు మార్గదర్శకాలు ఏమున్నాయి? నిందితుని వెంటనే అరెస్ట్ చేయాలి. ఎందుకు అరెస్ట్ చేయలే? నిందితుని అరెస్ట్ చేయటం ఒకటైతే అదే చట్టంలో ఉన్నటువంటి వేరియస్ సెక్షన్స్ చెప్తున్నది ఏంది, నిందితుడికి సంబంధించినటువంటి సమాచారాన్ని దాచిపెట్టినటువంటి వాళ్ళు కూడా వాళ్ళ తరఫున ఒత్తాసు పలికేటటువంటి వాళ్ళు కూడా నిందితులుగా భావించాల్సి వస్తుంది అనేది పోక్సో చట్టం చెప్తుంది కదా. ఇవాళ ఎవరు బాధ్యులు? అదే కదా. దాచిపెట్టింది ఎవరు? ఆ నిందితుడి తరఫున బాధితుల్ని బెదిరించింది ఎవరు? స్వయంగా కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ గారు. కాబట్టి ఇవాళ బండి సంజయ్ గారిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలి. ఈ వ్యవహారంలో ఎవరైతే నిందితులని బెదిరించినట్టు కానీ నిందితులని బెదిరించినట్టు కానీ ఇబ్బంది పెట్టినటువంటి కానీ పోలీసు అధికారులను కూడా ముందు అందరినీ సస్పెండ్ చేయాలి. ఎందుకంటే ఏమిది ఇవాళ చిన్న చిన్న విషయాలకి మీరు చేసే తప్పుల్ని, మీరు చేసే అరాచకాల్ని, మీరు చేసే దోపిడీని ప్రశ్నించినందుకు, సోషల్ మీడియాలో ట్వీట్లు చేసినందుకు, రీట్వీట్లు చేసినందుకు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి సెక్షన్ల కింద బెయిల్ పెట్టి నెలల తరబడి జైల్లో ఉంచుతున్నారు కదా. మరి ఇక్కడ ఏమైంది? చిన్న చిన్న విషయాల్లో నిన్న ఆల్రెడీ 15 రోజుల పాటు క్రిషాంక్ ఉన్నాడు. టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్గా ఉన్నటువంటి క్రిషాంక్ గారిని రీట్వీట్ చేసిందని చెప్పి ప్రశ్నించిందని చెప్పేసి పెట్టిండు. అంతకుముందు అనేక కేసులు పెట్టిండు. అంతకుముందు నల్లబాల్ అనేటువంటి ఒక అతన్ని రీట్వీట్ చేసిండని చెప్పేసి జైల్లో పెట్టిండు. ఆ పావనిని ఇంకా ఎంతమంది మీద టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ మీద ఇలా ఎంతోమంది మీద 100ల కేసులు కేవలం సోషల్ మీడియాలో వాళ్ళని ప్రశ్నించినారని చెప్పేసి జర్నలిస్టుల మీద కేసులు పెట్టిండ్రు, యూట్యూబర్ల మీద కేసులు పెడుతున్నారు. ప్రభుత్వం నాన్ బెయిలబుల్ కేసులు పెడుతుంది, అరాచకంగా దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నది. మరి ఇంత క్రైమ్ పోక్సో మైనర్ బాలికకు సంబంధించినటువంటి విషయంలో ఆఖరికిలా ఇక్కడ జరిగింది. ఎంత దౌర్భాగ్యం అంటే వాళ్ళు ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా సిగ్గుపడాలి. ఏం చేసింది మీరు? ఒక బాధితురాలు, ఒక మైనర్ బాలిక, ఆ కుటుంబము మా పట్ల చాలా దుర్మార్గంగా ఇది జరిగింది, మాకు అన్యాయం జరిగింది అని చెప్పేసి కేసులు పెడితే వాళ్ళు పోలీస్ స్టేషన్ ఆశ్రయిస్తే ఎవరు న్యాయం చేయకపోగా లాస్ట్కు అనివార్యంగా సమాజం నుంచి వచ్చినటువంటి ఒత్తిడి, వాళ్ళు ఇంకా చెప్తున్నా తెలంగాణ సమాజంలో ఇవాళ ప్రజల కోసం నిలబడినటువంటిది ఏకైక వ్యవస్థ బీఆర్ఎస్ పార్టీ. మీడియాకు వచ్చేసరికి నమస్తే తెలంగాణ, టీ న్యూస్, తెలంగాణ టుడే, కొంత యూట్యూబర్స్, వీళ్ళందరూ నిలబడి వాళ్ళకు ఆ బాధితుల పక్షాన్ని నిలబడితే సిగ్గు లేకుండా మెయిన్ స్ట్రీమ్ మీడియా ఏం మాట్లాడింది? ఏం చెప్పింది? హానీ ట్రాపా? ఏమైనా మాట్లాడుతున్నారా? సోయిందా? ఎక్కడ పోయింది మీడియా విలువలు? పొద్దున్న లేస్తే మాట్లాడతారు కదా. ఇవాళ సిగ్గుపడాలి. తెలంగాణ సమాజానికి, ఈ సమాజానికి క్షమాపణ చెప్పాలి మెయిన్ స్ట్రీమ్ మీడియా. ఇలా ఒకవేళ నిజంగా హానీ ట్రాప్ అంటే అర్థం ఏంటండి? ఎంత మీరు ఏది చెప్తే అదే ఈ సమాజం విలువగా లెక్క తీసుకోవన్నా? పెద్ద నైతిక వర్తనాలు చెప్తారు కదా మీరు. హానీ ట్రాప్, ఒక మైనర్ బాలిక నా పట్ల ఇది జరిగింది, నాకు అన్యాయం జరిగింది అని చెప్పేసి ఇవాళ సహజంగా చాలా సందర్భాల్లో ఆ బాలికలు, ఆ కుటుంబాలకు సంబంధించి ఇటువంటి జరిగినప్పుడే వాళ్ళు ధైర్యంగా బయటికి రావటమే సహజంగా అరుదుగా చూస్తుంటాం. మళ్ళీ అందులో ఎవరి తరఫున? వీళ్ళ బండి సంజయ్ అనేటువంటి ఒక అత్యంత శక్తివంతమైనటువంటి ఒక నాయకుడు, కేంద్రంలో కీలకమైనటువంటి హోదాలో ఉన్నటువంటి కుటుంబము, ఆ కొడుకుకి సంబంధించి ఒక మామూలు కుటుంబము నిలబడి ఎదిరిస్తుందా? హానీ ట్రాప్ అది.
అంటే మీరు ఏది చెప్తే అది సమాజం నమ్మాలే, మీరు చెప్పింది సమాజం నమ్మకపోతే ఇక మళ్ళీ ఇంకో రకమైనటువంటి వ్యక్తిత్వ హననాలకు పాల్పడాలి వాళ్ళు. ఇది ఇవాళ తెలంగాణ మీద జరుగుతున్నటువంటి మీడియా కూడా అనేక సందర్భాలు. అందుకే తెలంగాణ ఈ తెలుగు ఇవాళ మీడియా పేరు మీద అనేక సందర్భాలు జరుగుతున్నటువంటిది ఇది కూడా ఒక రకమైనటువంటి దుర్మార్గం, బాధ్యత రాహిత్యం ఇది. అది ఎవరైనా కావచ్చు. ఒక బాలిక, ఒక బాధితుల కుటుంబము మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి మాట్లాడినప్పుడు ఆ బాధితుల పక్షాన్ని నిలబడాల్సినటువంటి మీడియా ఆ బాధితుల కుటుంబాలని ఇంక మరింత మానసిక క్షోభకు పెట్టేటట్టుగా, ఇబ్బంది పెట్టేటట్టుగా కథనాలని ప్రసారం చేసి సమాజాన్ని ఒకవైపునటువంటి డైవర్ట్ చేసేటటువంటి ఒక దిక్కుమాలిన ప్రయోగాలు, దిక్కుమాలిన కథనాలు, వాటన్నిటికీ వాళ్ళ నిజంగా ఒక్కసారి గుండెమీ చేసుకొని ఆత్మపరిశీలన చేసుకోవాలి మీడియా కూడా. వాళ్ళు ఎందుకు చెప్పండి ఇలా ఎందుకు జరిగింది ఇది, ఇవన్నీ కూడా ఏంటంటే లోతుగా మేమేం చెప్పినా అదే వినాలే, మమ్మల్ని ఎదిరించొద్దు, మమ్మల్ని ప్రశ్నించొద్దు, మేము చెప్పినటువంటి వాటిని మీరు ఏదో ప్రవచనాలకు వినాలి తప్ప మాలోని లోపాలని కానీ దాంట్లో ఉన్నటువంటి రంధ్రాన్వేషణ కానీ తప్పుల్ని కానీ ఎత్తొద్దు, ప్రశ్నించొద్దు అని చెప్పేసి అటు ప్రభుత్వం, అటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ టీం అదే పనిచేస్తున్నది, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ టీం అదే పనిచేస్తున్నది. ఈ రెండు టీంలకి ఈ రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ చేసేటటువంటి ఇదొక సంఘటన. ఇవాళ దీనికి మైనర్ బాలికకు సంబంధించినట్టు ఇదొక సంఘటన. ఈ సంఘటన కూడా ఏంటంటే వీళ్ళ మానసిక స్థితిని, వీళ్ళ మేనిఫెస్టోని, వీళ్ళు ఏ లక్ష్యాల కోసం పనిచేస్తున్నారు అటువంటి దాన్ని అనేక సందర్భాలు చెప్పినాం ప్రజా సమస్యల సందర్భంలో. కానీ ఇవాళ వ్యక్తిగత సమస్య దగ్గర కూడా అదే ఇవాళ సేమ్ వీళ్ళ ధోరణి ఇవాళ సమాజం ముందు తేలిపోయింది, దొరికిపోయింది. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ప్రభుత్వం ఇవాళ తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ రెండు వేరు కాదు, రెండు ఒకటి. వాళ్ళ పరస్పర అవసరాల కోసం ఎక్కడికైనా దిగజారటానికి సిద్ధపడతారు అని చెప్పేసి ఒక్కొక్కరు కాపాడుకుంటారు అనేది వాళ్ళ స్పష్టం. దీనికి ఇవాళ ఒక మీడియా అనేది వాళ్ళకు ఒక బలంగా ఇక్కడ ఉన్నటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్, ఒక ఆయుధంగా ఉన్నది.